ఇంద్రకీలాద్రిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు నిధులు లేకపోవడం, మరోవైపు అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఎన్ఆర్ఐ విరాళాలపై దృష్టి పెట్టారు అధికారులు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఇబ్బందిగా మారాయి. కొండెక్కేందుకు దారి లేక అవస్థలు పడుతున్నారు భక్తులు. అభివృద్ధి పేరుతో కొండపై ఉన్న భవనాలు కూల్చేసిన అధికారులు ఘాట్ రోడ్డును బ్లాక్ చేశారు. అయితే నిధులు సరిపడా లేకపోవడంతో చాలా పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. మల్లీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు విరాళాల వేటలో పడ్డారు అధికారులు. ఎన్ఆర్ఐల విరాళాల కోసం ప్లాన్ చేసిన అధికారులు బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఆలయ వెబ్సైట్ లో స్పెషల్ సెగ్మెంట్ కూడా పెట్టారు. అమ్మవారికి విరాళాలు ఇవ్వాలనుకునే ప్రవాసులు ఆన్లైన్ లో కానుకలు ఇవ్వొచ్చన్నారు ఈవో సూర్యకుమారి. శివాలయము, అలాగే అర్జున వీధి, ఘాట్ రోడ్డు, అన్నదాన సముదాయము, అలాగే ప్రాకారంలో పక్కకి వస్తున్న ఓటు, తర్వాత వాటర్ ఫాల్స్, ఈ చండీ హోమానికి సంబంధించిన ఒక మండపం వస్తుంది. ఈ అన్నిటికీ నిమిత్తం విరాళాలు ఇప్పటికే పిలవడం జరిగింది. భక్తులు స్పందన కూడా ప్రారంభమైంది. మాకు ఎవరికి తోచని రీతిలో వాళ్ళు వస్తున్నారు. 5,116 నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల దాకా మాకు కమిట్మెంట్ సింగిల్ డోనర్స్ నుంచి మొదలైంది. ఎన్ఆర్ఐ నుంచి సేకరించే నిధులతో ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. అమ్మవారి నగలతో ఎగ్జిబిషన్, వాటర్ ఫౌంటైన్, లైటింగ్ సెట్టింగ్స్, భక్తులు సేద తీరేందుకు కొండపై గ్రీనరీ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మల్లీశ్వర స్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. విరాళాలు ఇచ్చే ఎన్ఆర్ఐ భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అర్చకులు. బంగారం రూపంలో కానీ, ధన రూపంలో కానీ అమ్మవారికి ఇచ్చి అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్తులు కండి. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి, మీ కుటుంబానికి. కాబట్టి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. జై దుర్గా భవాని. ఇప్పటికే ఆలయ నిధులను అధికారులు ఇష్టరాజ్యంగా ఖర్చు చేశారని, ఎన్ఆర్ఐల విరాళాలపైన సక్రమంగా ఖర్చు చేయాలని అంటున్నారు దుర్గమ్మ భక్తులు.